శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 మార్చి 21 శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం తదియ తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 10 నిమిషాలకు ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 6 నిమిషాలకు ఉంది. ఈ రోజు తదియ తిథి అశ్విని నక్షత్రం ఉందండి. తదియ తిథి రాత్రి 2 గంటల 20 నిమిషాల వరకు ఉంది. తదుపరి చవితి తిథి వస్తుంది. అశ్విని నక్షత్రం రాత్రి 3 గంటల 1 నిమిషం వరకు ఉంది. తదుపరి భరణి నక్షత్రం వస్తుంది. యోగం అయినద్రు రాత్రి 9 గంటల 11 నిమిషాల వరకు ఉంది. తదుపరి వైద్యుతి కరణం తైతుల మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల వరకు ఉంది. తదుపరి గరజి తెల్లవారుజామున 2 గంటల 14 నిమిషాల వరకు ఉంది. తదుపరి వనిజ బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 46 నిమిషాల నుండి 5 గంటల 34 నిమిషాల వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 59 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు. అమృత కాలం రాత్రి 8 గంటల 12 నిమిషాల నుండి 9 గంటల 43 నిమిషాల వరకు. శుభ సమయం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 1 గంట వరకు ఉంది. తిరిగి తదుపరి శుభ సమయం సాయంత్రం 4 గంటల 20 నిమిషాల నుండి 5 గంటల 50 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం రాత్రి 11 గంటల 14 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 16 నిమిషాల నుండి 7 గంటల 51 నిమిషాల వరకు ఉంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 6 గంటల 23 నిమిషాల నుండి 7 గంటల 53 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు శ్రీ మత్స్య జయంతి, గౌరీ తృతీయ, రంజాన్ పండుగ, అంతర్జాతీయ అటవీ దినోత్సవం, ప్రపంచ కవితా దినోత్సవం అయితే ఉన్నాయండి. ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.